మహిమ కలిగిన దేవుని సన్నిధానంలో మనమందరము కూడే కృప దేవుడిచ్చినందుకు స్తుతిస్తున్నాం. హల్లెలూయా. కమారు రెండు చేతులైతే దేవాది దేవుని మహిమ పరదాం. సంవత్సరము ఆకరణకు దేవుని మహాకృప ఆయన హస్తముల కింద మనం ఎంతగానో భద్రపరిచి ఈ దినమున సజీవుల లెక్కలో మనం ఉంచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవ, సంపూర్ణుడమైన తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం. నీ మహిమను బట్టి ప్రార్థిస్తుండగా నీ దయాన్ని వాత్సల్యము నీ స్థలంలో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. నాయనా, నీ దాసురాల మీద నీ కటాక్షము ఉంచుము తండ్రి. మీరు బలపరచండి, ఆత్మాభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నాం. దుష్టుని బంధించండి, నీ అమూల్యమైన శక్తి నా మీద నింపండి. థ్యాంక్ యూ ఫాదర్. నీ మహిమతో నింపుదురుగా, నీ శక్తితో నింపుదురుగా, దుష్టుని బంధించుదురుగా, ధారాళముగా ప్రవాహం వలె నీ వాక్కును నీ దాసురాల్లో నింపుదురుగా. తండ్రి, నీకు స్తోత్రాలు. వాక్యం వెలగవుతుండగా నీ బిడ్డలో నూతన కార్యములు జరిగించండి. నూతనమైన ప్రభావంతో నీ బిడ్డలు అలంకరింపబడుతుందా. ఆయన సజీవులు నేను వెతుకోరు ఆయన సజీవముగా నేను స్తుతించే భాగ్యం అందరికి ఇచ్చినందుకు స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి క్రీస్తును వెంబడించుట ఎలా? నేటి అంశము క్రీస్తును వెంబడించుట ఎలా. గమనించినట్లయితే చూద్దామండి. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. లూకా సువార్త. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి కట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెళ్ళను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనేడలా వాడు నాకు శిష్యుడు కానేడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరనేడలా దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుని తగులబడి మొదట లెక్క చూచుకొనని ఎడలా అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేక పోయినందున చూచు వారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టను కానీ కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు భూమి మీద సంచరిస్తున్న దినముల యందు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఎంతమంది వెంబడించారండి? బహుజన సమూహము. మనము చదివిన లేఖన భాగంలో ఎంతమంది ఉన్నారంట? బహుజన సమూహము. చాలా మంది యేసును వెంబడిస్తున్నారు. పెద్ద సమూహముగా వెంబడిస్తున్నారు. అయితే యేసు ఆ సమూహమును చూచినప్పుడు ఆయన హృదయము అంతరంగము ఎరిగిన దేవుడు. హల్లెలూయా. తనను వెంబడిస్తున్న మనుషుల్లోని ఆ యొక్క స్థితిని యేసయ్య వారు చూచి ఏమంటున్నాడంటే, చూడండి, యేసు ప్రభు వారికి వారు వెంబడించే విధానములో లోపం ఉన్నట్లుగా యేసయ్యకు కనపడడం ద్వారా వారిని సరిచేయడానికి ప్రయత్నము జరిగిస్తూ ఏమంటున్నాడు? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన అక్క చెల్లెలను అన్నదమ్ములను ఇంటి వారిని ఏం చేయాల? విడిచిపెట్టి నన్ను వెంబడించాల. తన ప్రాణమును కూడా ద్వేషించుకొని నన్ను వెంబడించాలి. అంటే యేసును జన సమూహము వెంబడిస్తుంది. ఓకే, అయితే వెంబడిస్తున్న వారిలో వెంబడించడంలోని లక్షణాలు పొదువుగా కనపడుతున్నాయి, లోపము కనపడుతుంది. అందుకే యేసయ్య వారు వారిని సరిచేయ కోరుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం గమనిస్తే నిజముగా అనుసరిస్తున్నారు కానీ వారు యేసయ్యను వెంబడిస్తున్నారు కానీ నిజముగా అనుసరించేవారు లేరు. ఆమేన్. యేసు ప్రభు వారు సంచరిస్తున్న దినములలో అనేకులు కూడా నా యొద్దకు రమ్మని యేసయ్య పిలువనంపించినప్పుడు చాలా మంది సాకులు చెప్పారు. నేను
అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుకున్నప్పుడు ముఖము చిన్నగుచ్చుకొని వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. అంటే యేసు ప్రభువును వెంబడిస్తున్న జనములలో వారి యొక్క నాడి, వారి యొక్క స్థితి యేసు వారికి తెలిసింది. ఆమె అందుకే ఆ జనమును సరిచేయకూరుకున్నాడు. ఆమె దేవునికి స్తోత్రములు కలుగును గాక. అంటే ఇక్కడ చూడండి, మన యొక్క జీవితాలలో కూడా మనము సమస్తమును విడిచి యేసును వెంబడించాలా. అంటే కుటుంబాలను వదిలిపెట్టమని చెప్పట్లేదు. అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులను, భార్యలను, పిల్లలను ప్రేమించమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమ లేని వాడు వ్యర్థుడు. ప్రేమ అన్నిటికంటే ముఖ్యము. అయితే కుటుంబమును చూడాలా. వీటన్నిటికంటే విడిచిపెట్టడం అంటే ప్రథమ స్థానము ఎవరికి ఉండాలా? మొదటి స్థానము దేవునిదై ఉండాలా. ప్రథమ స్థానము దేవునిదై ఉన్నప్పుడు ఆ యొక్క కృపలో కుటుంబాన్ని కూడా నువ్వు ప్రేమించగలవు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది జీవితాలలో బిడ్డలను అధికముగా ప్రేమిస్తారు, భార్యను అధికముగా ప్రేమిస్తారు, తల్లిదండ్రులను అధికముగా ప్రేమించుదురు. కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి దేవుని ఏం చేస్తున్నారు? దూరముగా ఉంచుతున్నారు. అంటే మనిషి జీవితంలో యేసును వెంబడిస్తున్నాము అని చెప్పే ప్రతి వ్యక్తి జీవితంలో ఏముండాలా స్థానము? ఎవరికి ఉండాలా స్థానం? అనగా క్రీస్తునకు ప్రథమ స్థానము మనము ఇవ్వగలగాల. అదే క్రీస్తును మనము వెంబడించడం ప్రథమ స్థానము, మొదటి స్థానము క్రీస్తుదై ఉంటే, క్రీస్తుని హృదయంలోనికి చేర్చుకుని ఉంటే, ఆ మొదటి స్థానము దేవునికి ఇచ్చినప్పుడు ఆయన ఈ యొక్క నియమాలు మన మీద ఉంచుడు. దేవుడు ఏమంటున్నాడు? మీరు వెంబడిస్తున్నారు కానీ అన్ని మీరు కలిగి వెంబడిస్తున్నారు. దేన్ని విడిచిపెట్టడం లేదు. లోకంలో ఉన్న ఆశను విడిచిపెట్టడం లేదు. లోకంలో ఉన్న మనస్సును విడిచిపెట్టడం లేదు. లోకంలో ఉన్న ప్రతి కోరికను మీరు చంపుకొనక కేవలము నన్ను ఒక జన సమూహముగా చూసే వారికి యేసయ్య వస్తే ఇంతమంది వెంబడిస్తున్నారు. సంఘాలలో కూడా నేటి దినాలలో వేల మంది హాజరవ్వచ్చు. కానీ వేల మందిని కూడా లెక్కించుకుంటే వేలలో వందల సంఖ్యలో నన్న క్రీస్తును నిజాయితీగా, యథార్థముగా, నిజమైన భక్తితో ఆరాధించువారు, వెంబడించువారు ఎంతమందో మనము వేల మీదనే లెక్కించగలము. కాబట్టి ఎంతమంది వెళుతున్నారు, ఎంతమంది సంగములకు హాజరవుతున్నారు, ఎంతమంది రక్షణ పొందాలన్నది లేక కాదు, ఎంతమంది క్రీస్తును నిజాయితీగా, యథార్థముగా, దేవునికి అనుకూలమైన నడక నడుస్తూ క్రీస్తును పోలి క్రీస్తుకే ఆధిపత్యం ఇచ్చి క్రీస్తునే నీ జీవితంలో అధికారముగా ఉంచుకొని ఆయనకే ప్రథమ స్థానమును ఇచ్చి నడిచేవారు ఎంతమందిమో మనము ఈ యొక్క దినమున హెచ్చరిక చేసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే ఇదే 14వ అధ్యాయంలోనే 26వ వచనం చూడండి. 26 ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన భార్యను, పిల్లలు, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కాలేరుడు. యేసు ప్రభువారు మరి ప్రాణమును రక్షించడానికి కదా ఆయన వచ్చాడు. అవునా కాదా? నీ ప్రాణమును దక్కించుకోవడానికి నువ్వు యేసు వద్దకు వచ్చావు. ప్రాణాన్ని రక్షించడానికి యేసు వచ్చాడు. పిలుపు కూడా నేను ఈ లోకములో నుంచి యేసు వద్దకు వచ్చింది ఎందుకు? నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి. అయితే యేసు ఏమంటున్నాడు? నీ ప్రాణాన్ని ద్వేషింపకుంటే, అంటే మనము ప్రాణాన్ని ద్వేషించుకోవాలన్నా చెప్పాలా? ప్రభువే మాట్లాడుతున్నాడు. నీ ప్రాణమును నీవు ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కాదు. అంటే మన ప్రాణాన్ని మనం ద్వేషించుకోవాలా? అంటే ప్రాణం మీద అంత లెక్క ఉంచుకోకూడదు. ప్రాణం మీద మక్కువ ఉండకూడదు. ప్రాణం మీద తీపి ఉండకూడదు. చాలా మంది ఏమంటాం మామూలు మాటల్లో, వీడికి ప్రాణ భయము ఎక్కువ, వీడికి ప్రాణం అంటే తీపి, వీడికి ప్రాణం అంటే మక్కువ, ఈమె ప్రాణం అంటే మక్కువ అని అంటాం. ఆమేన్, హల్లెలూయా. అంటే మన ప్రాణమును ఎందుకు మనము ద్వేషించుకోవాలా అనగా, చూడండి, మనము ప్రాణమును ప్రేమిస్తే మన శరీరాన్ని ప్రేమించుకుంటాం. హల్లెలూయా. ఎవరైతే తన ప్రాణమును ప్రేమించుకుంటారో వారే ప్రేమిస్తారు, శరీరమును ప్రేమించుకుంటారు. శరీరము బాగుంటే, సత్తువ కలిగి ఉంటే, సుఖ
అన్ని పరిస్థితులు బాగుండాలని కోరుకుంటాడు, అనుకూలతలు కోరుకుంటాడు, వసతులు కోరుకుంటాడు, సౌఖ్యాన్ని కోరుకుంటాడు, ఈ శరీరంతో సుఖాన్ని కోరుకుంటాడు, ఈ శరీరంలో సంతోషించాలని కోరుకుంటాడు. హల్లెలూయా. ఈ ప్రాణానికి శరీరానికి రెండికి పొత్తు ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎవడైతే తన ప్రాణమును లెక్క చేయడో, తన ప్రాణం మీద మక్కువ లేకుండా ఉంటారో, ఎవరైతే ప్రాణం మీద తీపి లేకుండా ఉంటారో, వారు శరీరం మీద కూడా మక్కువ లేకుండా ఉంటారు, శరీరమును కూడా పట్టించుకునే రీతిలో ఉంటారు. హల్లెలూయా. అంటే శరీరమును పట్టించుకోకపోతే మీరు సావమని అంటున్నారని మీరు ప్రశ్నించవచ్చు. ఆమేన్. చూడండి, అపొస్తలుడైన పౌలు గారు కూడా ఏమంటాడు, మా బాహ్య పురుషుడు అంతకంతకు కృషించిపోవచ్చున్న మా ఆంతర్య పురుషుడు నాడే చూడండి, ఆ ఆంతరిక్ష పురుషుడు దినదినము బలాభివృద్ధి చెందుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే వారు శరీరమును కష్టపెట్టుకుంటున్నారు, దెబ్బలు తింటుంటున్నారు, పోరాటం చేస్తూ ఉంటున్నారు. దినమెల్లా వధింపబడిన గొర్రె పిల్లలమై ఉన్నాము, మేము వదకు తేబడుచున్న గొర్రెల వలె ఉన్నాము, శిక్షను అనుభవిస్తున్నాము, శ్రమను అనుభవిస్తున్నాము, శోధనను అనుభవిస్తున్నాము. ఈ శరీరానికి నెమ్మది లేదు, ఈ శరీరమునకు నెమ్మది లేదు. ఇదిగో ఉపవాసములు ఉంటున్నాము, జాగారములు ఉంటున్నాము, కొరడా దెబ్బలు మమ్మల్ని కొరడాలతో కొడుతూ ఉన్నారు, హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. అనేక రాత్రులు మేము ఓడల్లో ప్రయాణము, సముద్ర ప్రయాణములు చేస్తూ మరి అన్ని కష్టముల గుండా మేము నడుస్తున్నా మా శరీరము బలహీనమైన, మేము పైకి చూస్తుండగా బలహీనంగా కనపడిన మా అంతరంగ పురుషుడు బలాభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, శరీరమును ప్రేమించిన వాడు అనుకూలతలు చూసుకుంటాడు. చూడండి, సేవకైనా విశ్వాస జీవితానికైనా అన్ని అనుకూలతలు లేకపోయినా నువ్వు నడవాలి. ఆమేన్. ఈ రోజు నువ్వు మందిరానికి రావడానికి ఎంత పోరాటం జరిగి ఉండవచ్చు, నీ కుటుంబంలో వివాదమే లేక ఉండవచ్చు, ఆటంకమే కలిగి ఉండవచ్చు. వాటన్నిటినీ ఎదుర్కొని ఎక్కడికి వచ్చావు? ఇక్కడికి దేవుని సన్నిధానంలోనికి వచ్చావు. ఒక స్వార్థ ప్రయాణానికి వెళ్ళాలన్నా వసతులు లేకపోవచ్చు, అక్కడికి వెళ్ళినా నీకు సరైన వసతి లేకపోవచ్చు. కొన్ని మార్లు చలికి కూడా వణికిపోతూ కూడా ఎక్కడైనా ఒక బహిరంగ స్థలంలోనైనా నువ్వు నివాసం చేసి ఏదో ఒక షెల్టర్ కిందైనా పడుకొని ఆ యొక్క స్వార్థను ప్రకటించి రావాల్సి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అది గాలి అయినా, అది తుఫాను అయినా, అది వర్షమైనా, అది ఎడదెబ్బైనా, ఏ పరిస్థితుల్లోనైనా కానీ ఈ ప్రాణమును ద్వేషించుకుంటేనే ఆయన శిష్యుడు అవుతావు. హల్లెలూయా. ఈ ప్రాణమును ద్వేషించుకున్నవాడు వసతులు చూడడు. హల్లెలూయా. అవసరాలను, అనుకూలతను చూడడు. హల్లెలూయా. కావలసినటువంటి పరిస్థితులను ఎన్నుకోడు. ఏమున్నా ఏమీ లేకపోయినా ఆయన పని జరిగించాలా, ఆయనను వెంబడించాలా, ఆయన కార్యములను నేను చూడాలా. హల్లెలూయా. దేవుని పనిలో నేను నిమగ్నుడినై నడవాలన్న వాంఛతో రంగుతూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఆయనను వెంబడిస్తున్నామనగా మన ప్రాణమును మనము ద్వేషించుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు మన ప్రాణమును మనము ద్వేషించుకోవాలనగా దేవుడు తన ప్రాణమును నీ కొరకు అర్పించాడు. ఆమేన్. హల్లెలూయా. తన విలువైన ప్రాణమును యేసయ్య వారు నీకు అర్పించాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన ప్రాణమును నీకు అర్పించినప్పుడు నీ ప్రాణమును ఎందుకు లెక్క చేసుకుంటున్నావు? నీ శరీరం మీద నీకెందుకు మక్కువ ఉంటుంది? నీ శరీరం మీద ఇంకా ఎందుకు సుఖాన్ని కోరుకుంటున్నావు? దేవుని ప్రియమైన బిడ్డలమా, ఎలా మనం ఏం గమనించుకోవాలి? మనము క్రీస్తును వెంబడిస్తున్నాం. మన ప్రాణమును మొదట ద్వేషించాలా. హల్లెలూయా. మనము ఈ లోకములో బంధములను విడిచిపెట్టమని కాదు, కానీ వాటికంటే ప్రథమ స్థానము క్రీస్తునకు మనం ఇచ్చేవారముగా ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చావైనా బ్రతుకైనా క్రీస్తే. దేవునికి స్తోత్రాలు. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. క్రీస్తు నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు తన ప్రాణాన్ని దక్కించుకున్నాడంట. హల్లెలూయా. తన ప్రాణమును దక్కించు
ప్రాణాన్ని ఇచ్చాడు కదా దేవుడు. ఈ ప్రాణం ఎవరి కొరకు అర్పించాలా? దేవుని కొరకు అర్పించాలా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. రెండవదిగా గమనిస్తే లూకా సువార్త ఇదే అధ్యాయంలో 14వ అధ్యాయము 27వ వచనం చూద్దామండి. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మూడవదిగా ఏం చేయాలా? ఎవడైనా క్రీస్తును వెంబడిస్తున్నాడు అనగా, నీవు క్రీస్తును వెంబడిస్తున్నావు అనగా ఏమి మొయ్యాలా? నీవు ఏ సిలువను మొయ్యాలా? అక్కడ చదవండి, వాక్యం చదివేటప్పుడు మనసు పెట్టండి. తన సిలువను, ఎవరి సిలువను? తన సిలువను, నీ సిలువను నీవు మోసుకొని వెంబడించాలా. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. క్రీస్తును వెంబడించుటలో ఆనందము కాదు, సంతోషమే కాదు, హల్లెలూయా, అన్ని అవసరాలు తీర్చబడినవే కాదు. క్రీస్తును వెంబడించుటలో ఏమొస్తుంది మనకు? సిలువ. ఆమేన్, హల్లెలూయా. సిలువలో ఏం చూస్తున్నాము? సిలువలో ఏం చేస్తున్నాము? యేసు ప్రభువారు సిలువ మీద బహు శ్రమ నొందాడు. ఊరికే శ్రమ కాదు, ఎలాంటి శ్రమ? బహు శ్రమ నొందెను. ఆమేన్. సిలువ మీద యేసు ప్రభువారు విసర్జింపబడ్డాడు. సిలువ మీద యేసు ప్రభువారు తృణీకరించబడ్డాడు. సిలువ మీద యేసు ప్రభువారు బాధ పెట్టబడబడుతున్నాడు. హల్లెలూయా. అవమానమును చెంది ఉన్నాడు, తృణీకారమును ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. ఇంకా అనేక దెబ్బలతో ఆయన సిలువ మీద శ్రమ నొంది ఉన్నాడు. ఆమేన్. సిలువ మీద ఇంకా ఏం చూడగలం మనం? దేవుని శక్తిని చూడగలం. ఇంకా సిలువ మీద, సిలువలో తగ్గింపు, సిలువలో వినయము, సిలువలో క్షమ, సిలువలో ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు క్రీస్తును వెంబడిస్తున్న ప్రతి విశ్వాసులు ఏముండాలా? క్రీస్తును వెంబడిస్తున్న మనకు అవమానములు వచ్చినా సహించుకోవాలి, తృణీకారం వచ్చినా సహించుకోవాలి. నిన్ను మనుషులు విసర్జించిన దానిలో సమాధానము కలిగి ఓపిక కలిగి ఉండాలా. హల్లెలూయా. సిలువ, నీవు బాధ పెట్టబడుతున్న క్రీస్తును వెంబడిస్తున్న విషయంలో నీకు ఎన్నో సమస్యలు వచ్చినా, ఆటంకములు వచ్చినా, కీడులు వస్తున్నా, సాతాను నిన్ను శోధిస్తున్న బహు శ్రమల గుండా నీవు నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయనను వెంబడిస్తున్నామన్న తృప్తి ఉండాలి. నిజముగా వెంబడించే వారిలో ఏముండాలా? తన సిలువను తాను ఎత్తుకొని క్రీస్తును వెంబడించాలా. హల్లెలూయా. చాలా మంది జీవితాలలో క్రీస్తు అంటే సౌఖ్యం అనుకుంటారు, క్రీస్తు అంటే సుఖం అనుకుంటారు. సుఖము ఉంది, సౌఖ్యము ఉంది. యేసయ్యలో ఆయన సన్నిధానంలో సంతోషము కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. కేవలము సంతోషమే కాదు, అనేక శ్రమల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, నిష్ఠూరముల గుండా, అవమానముల గుండా, శ్రమల గుండా మనము నడవాలి. కానీ ఆ నడకలోనే ఆనందము ఉంది. దేవునికి స్తోత్రాలు. నిజముగా క్రీస్తును వెంబడించు వారిలో ఏ నియమం ఉండాలా? సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించే ఆ నియమము ఉండాలా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మొదటిది ఏమంటున్నాడు? తల్లిని, తండ్రిని, నీ ఇంటిని, నీ భూములను, ఆస్తులను అన్నిటినీ విడిచి నన్ను వెంబడించు. రెండవది నీ ప్రాణమును ద్వేషించుకొని నన్ను వెంబడించాలా. హల్లెలూయా. మూడవది సిలువను ఎత్తుకొని క్రీస్తును మనము వెంబడించే వాళ్ళము ఉండాలా. కింద వచనాలు చూద్దామండి. స్వార్థము కోసము మనము వెంబడించకూడదు. దేనికోసం వెంబడించకూడదండి? స్వార్థము కోసము మనము వెంబడించకూడదు. ఒక వ్యక్తి ఏం చేశాడు? ప్రభువా, నీతో నేను వస్తాను అన్నాడు. అయితే ఏమన్నాడు? వెంటనే యేసు ప్రభువారు, నక్కలకు బరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళుండను గాని మనుష్య కుమారుడికి తల కాల్చుకోవడానికి స్థలము లేదు అన్నాడు. అతను ఏమీ అడగలేదు, నిన్ను వెంబడిస్తాను అన్నాడు. అయితే అతని ఆంతర్యం ఎవరు తెలుసుకున్నారండి? యేసు ప్రభువారు తెలుసుకున్నారు. ఎందుకు? వీడు నన్ను వెంబడిస్తాను అన్న ఉద్దేశంలో నిజముగా అతడు నన్ను వెంబడించే ఉద్దేశం లేదు.
ఉన్నాడు తలదాచుకోవడానికి స్థలము లేదనగానే అతడు వెంబడించాడా, వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. అంటే తన స్వార్థము కోసమో, తన బ్రతుకు కోసమో, తన జీవనము కోసమో, తన తిండి తిప్పల కోసమో, తన ఆశ్రయం కోసమో క్రీస్తుని వెంబడిస్తే, ఒక బ్యాగ్ తగిలించుకుంటే, ఒక దినమంతా ఎక్కడో ఒక చోట ప్రార్థన చేస్తే, నలుగురికి మాటలు చెప్తే సాయంత్రానికి ఒక 500 దొరుకుతాయి అనుకున్న వాడు వెంబడించేవాడు కాదు. నిజ విశ్వాసి కాదు, నిజ సేవకుడు కాదు, నిజమైన స్వార్థికుడు కాదండి. ఈ సేవ అంతా కూడా దేనికోసం చేస్తున్నారు? స్వార్థము కోసము, తన బ్రతుకు కోసము, తన జీవనం కోసము, వారు లబ్ధి పొందుకునటం కోసము చేస్తున్నారు. అయితే క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు డబ్బు ఆశ ఉండకూడదు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తే ఏమి దొరుకునా, ఏమి జరుగునా అని కూడా ఇవన్నీ కూడా చూడకూడదు. మనకంటే ముందు కాలం చేసిన పెద్దలైనటువంటి వారు కూడా, మరి గొప్ప విశ్వాసంలో ఉన్న విశ్వాస వీరుల సేవకులంతా కూడా, వారు ఎక్కడ కూడా డబ్బు మీద వాంఛ కలిగిన వారు కానీ, డబ్బు మీద మక్కువ కలిగి, డబ్బును ఆశించి, డబ్బును చేతిలో ఉంచుకొని డబ్బు కొరకు ప్రయాసపడిన వారు కాదు. అందుకే వారు వేల సంఘాలను కట్టగలిగారు, వేల ఆత్మలను రక్షించగలిగారు. వారు వెళ్ళిన చోటల్లా పరిశుద్ధాత్మ కార్యము జరిగించబడుతూ దేవుడు ఆత్మలను అప్పగిస్తూ వారి ప్రయాసము తగిన ఫలితాన్ని దేవుడు ఇవ్వగలిగాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నువ్వు క్రీస్తును వెంబడించుటలో స్వార్థము. చాలా మంది మందిరానికి వస్తారు. ఎందుకు వస్తారు చెప్పండి? మందిరంలో దైవ దీవెనలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదము ఉన్నది. సేవకులు ఆశీర్వదిస్తే అది మాకు దీవెన, సేవకుల ప్రార్థన మాకు దీవెన. ఇదిగో మందిరంలోనికి ఒక సభ్యుడిగా వెళితే మాకు వివాహాలు చేస్తారు, మా చావులకు వస్తారు, మా భర్త గారికి వస్తారు, మా గృహ కూడికలు జరిగిస్తారు. ఎందుకే మాకు ఒక మందిరం ఉంటారా, మాకు ఒక సేవకుడు. ఇంతేకాని ఆత్మలో ఉద్యమము కానీ, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడడానికి మాకు ఒక సంఘ సహవాసం ఉండాలి. మేము క్రీస్తును నిజముగా వెంబడించాలి. కొంతమంది స్వస్థతల కోసం, కొంతమంది వారి అవసరాల కోసం, కొంతమంది మృగుబళ్ళ కోసము దేవుని సన్నిధానంలో వచ్చి దేవుని వెంబడించేవారు. అయితే నీవు ఏ కోవలో ఉన్నావో ఈ దినము, ఈ యొక్క చివరి మాసంలో, చివరి సంవత్సరంలో మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, మరి దేవుని యొక్క ఆత్మ, మనము దేవుని వెంబడిస్తున్నప్పుడు ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. అందుకే ఆయన ఒక పోలికను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. లూకా సువార్తలోనే ఇదే అధ్యాయంలో 28వ వచనం చదవండి అమ్మా. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప కోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుని తగలబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేక పోయినందున. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక గోపురము కట్టాలనుకున్న వారు, లేక ఒక ఇల్లు కట్టాలనుకున్న వారు ఏం చేస్తారండి? మొదట ఏం చేస్తారు? ఏం చేస్తారు? పునాది వేస్తారు. ఏం చేస్తారు? పునాది వేయాలని ఏం చూసుకుంటారు? బడ్జెట్ చూసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. లెక్క చూసుకుంటారు. అంటే ఏ ప్లాన్ తో నువ్వు ఇల్లు కడుతున్నావు, ఎంత ఇల్లు కడుతున్నావు, ఎన్ని గదులు నిర్మిస్తున్నావు, ఎన్ని స్టెప్ బై స్టెప్ ఎన్ని అంతస్తులు నిర్మించాలనుకున్నావు, మొదట ప్లాన్ వేసుకుంటావు. ప్లాన్ ప్రకారం ఏం చేస్తాము? ఈ ప్లాన్ ప్రకారము ఈ బిల్డింగ్ వాల్యూషన్ ఎంత? ఒకవేళ 10 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు అనుకోవచ్చు. కానీ 30 లక్షలలో నువ్వు కొంచెం 20 లక్షలన్నా 25 లక్షలన్నా కూర్చుకుందే ఆ ఇల్లు నువ్వు ప్రారంభిస్తావా? ప్రారంభించలేరు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? వెంబడిస్తున్నటువంటి జన సమూహమును చూసి ఒక వ్యక్తి గోపురము కట్టించబూనుకునేటప్పుడు తాము ఆ గోపురము కట్టడానికి తన దగ్గర లెక్క ఉన్నదో లేదని మొదట ఏం చేస్తాడంట? లెక్క చూచుకొనును. ఆమేన్. లెక్క చూసుకొని ఆ యొక్క గోపురానికి పునాది వేస్తాడు. ఒకవేళ లెక్క చూచుకొనకుండగా, తన దగ్గర బడ్జెట్ లేకుండా ప్రారంభించినట్లయితే ఏమవుతుంది? కట్ట ప్రారంభిస్తాడు.
14వ అధ్యాయము చూడండి 31వ వచనం. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ పోలికలు చెప్తున్నాడు, పోలికలు చెప్తున్నాడు. ఏంటా పోలిక? గోపురమును కట్టించాలనుకున్నవాడు బడ్జెట్ చూసుకుంటాడు, తాను కూర్చుకుని తర్వాత ప్రారంభిస్తాడు. కాబట్టి బడ్జెట్ ఉన్నది కనుక ఏం చేస్తాడు? పూర్తి చేయగలడు. ఎగతాళి కాబడకుండా అది కంప్లీట్ చేయగలడు. అలాగే ఒక రాజుతో ఇంకొక రాజు యుద్ధానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? ఎదుటి రాజు 20,000 మందితో యుద్ధానికి వస్తున్నప్పుడు కనీసం ఈ రాజు యుద్ధానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? 10,000 మంది అయినా తన దగ్గర సైన్యం ఉందో లేదని కూర్చుని చూసుకుంటాడు. హల్లెలూయా. ఒకవేళ అతన్ని ఎదుర్కోవడానికి శక్తి లేకపోతే ఏం చేస్తాడు? సంధికి రావాల్సి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సిద్ధపాటు అవసరము, నియమాలు అవసరము. చూడండి, యుద్ధము క్రైస్తవ జీవితంలో పోరాటము వంటిది. హల్లెలూయా. విశ్వాస జీవితం కూడా పోరాటము వంటిది, యుద్ధము వంటిది. ఆమేన్, హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళేవానికి ఏముండాల? నియమం ఉండాల. నియమం ప్రకారము పోరాడితేనే జయం పొందుకుంటాం. నియమము లేకపోతే యుద్ధ నియమము, యుద్ధ విద్య, యుద్ధ సైన్యము, యుద్ధ సామాగ్రి, యుద్ధ ఆయుధాలు లేకపోతే నువ్వు విజయము పొందుకోలేవు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈనాడు క్రీస్తును వెంబడించుతున్న వారికి పోరాటమే. హల్లెలూయా. విశ్వాస విజయానికి పోరాటం ఉంది. ఈ పోరాటంలో నీవు కూడా ఏం చేయాలా? కొంతైనా సాతానుని ఎదిరించడానికి నీకు శక్తి నిలవాలా. క్రీస్తును వెంబడించడానికి సామర్థ్యం ఉండాలా. దానికి తగిన వినయం ఉండాలా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే ఆ నియమం నీకు తెలియకపోతే, క్రీస్తును వెంబడించాలన్న సిద్ధపాటు లేకపోతే, అనుకూలతలు లేకపోతే మధ్యలోనే నీవు డ్రాప్ అయిపోవాల్సి వస్తుంది. నీ విశ్వాస విజయము ఉండదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూద్దామండి. ఎఫెసీ రాసిన పత్రిక చూద్దాము. 6వ అధ్యాయము 10వ వచనం నుండి గమనిస్తే, 6వ అధ్యాయము 10వ వచనం నుండి ఆయన యందు బలవంతులై ఉండుడి, అపవాది తంత్రములను దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, తూతకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఎలా ఉండాలంట? బలవంతులై ఉండాలి. ఆమేన్. క్రీస్తును వెంబడించు వారు ఎలా ఉండాలి? బలవంతులై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నీ బలం ఏమిటో తెలుసా? చెప్పాలండి. నీ బలం ఏమిటి? దేవుడిచ్చు సర్వాంగ కవచములను మనము ధరించుకోవాలి. ఎందుకని? అపవాది తంత్రములను ఎదుర్కోవాలంటే మనము శక్తిమంతులము కావాలా. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో నిజముగా వెంబడించాలని కోరుకుంటావో, విశ్వాస వీరుడుగా ఉండాలని దీక్ష కోరుకుంటావో, అలాగా తీర్మానము కలిగి ఉంటావో, వెంటనే ఎవరికి వస్తుంది? అపవాది తంత్రాలు వస్తాయి. హల్లెలూయా. దాని ముక్తి వస్తుంది, దాని పని వస్తుంది. దాన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నీవు ఆయన మహాశక్తిని బట్టి సర్వాంగ కవచములు నువ్వు ధరించుకోవాలా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఎందుకనగా చూడండి, మనము పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆమేన్. విశ్వాసులకు ఎన్నో పోరాటములు ఉన్నాయి. ఈ పోరాటములన్నిటి మధ్య నీవు పోరాడాలంటే ఏం చేయాలండి? చూడండి, ఆ కింద వచనాలు చూద్దాము. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చుకుని వారి నిలవబెట్టుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. దేవునికి స్తోత్రాలు. ఏలైనగా మీ నడుమునకు సత్యమును కట్టుకొని నీతిని మహిమను తడుపుకొని పాదములకు
దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులందురు. మరియు రక్షణ శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. నెలకొవగా ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళాలంటే ఏముండాలా? యుద్ధ కవచాలు ఉండాలా. హల్లెలూయా. యుద్ధ ఆయుధములు ఉండాలా. యుద్ధ నియమము ఉండాలా. ఈ మూడు ఉన్నప్పుడే యుద్ధములో పోరాటములో మనము జయము పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క కవచాలన్నీ కూడా మనము ధరించుకోవాలి. ఆమేన్. చూడండి, సత్యమును, నీతి, అలాగే రక్షణ, అలాగే ఆత్మనే వాక్య ఖడ్గము, హల్లెలూయా, పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి విషయంలో ఏం చేయాలా? విజ్ఞాపన కలిగి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో మేళముగా ఉండడము విశ్వాసుల జీవితాలలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తును వెంబడించు వారిలో ఈ నియమాలు లేకపోతే నువ్వు ఓడిపోతావు. ఓటమి తప్పదు. ఎవరి చేతిలో? సాతాను చేతిలో. వారి సంబంధమైనటువంటి ఆ దురాత్మల సమూహాలు ఉన్నాయి. అవి ఎప్పుడు మనతో పోరాడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మనల్ని అపజయములోనికి నడిపించాలని విశ్వాసుల పక్షమున. అయితే క్రీస్తును వెంబడించువారు ఈ నియమములన్నీ చూడండి సర్వంగా కవచమును ధరించినప్పుడు శక్తిమంతులవుతారు. ఆయన ఆ మహాశక్తి కలిగిన వాడు. హల్లెలూయా. క్రీస్తులో మనం ఎలా ఉండాలా? ఆయనను వెంబడించే వారిని బలవంతులముగా ఉండాలా. ఆమేన్. చూడండి, సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టమంటున్నాడు. ఆమేన్. కొన్ని మార్లు సులువైన చిక్కుల్లో పడతాం. ఆమేన్. అవి సులువుగా ఉంటాయి, అవి కఠినముగా ఉండవు, కానీ సులభముగానే నీవు వాటిల్లో ఇరికింపబడతావు. అన్ని కూడా సాతాను యొక్క తంత్రములు. కాబట్టి ఈరోజు ఆయన జన సమూహమును వెంబడిస్తున్న వారితో ఈ మాటలు చెప్పి నియమం ప్రకారము నువ్వు పోరాడినప్పుడే, ఈ నియమాలు నీలో ఉన్నప్పుడే నీవు క్రీస్తును వెంబడించగలవు. నిజమైన శిష్యుడుగా ఉండగలవు. నిజమైన విశ్వాస జీవితంలో నడవగలవు. ఆమేన్. జన సమూహము, వేల జన సమూహము యేసును వెంబడిస్తున్నప్పుడు ఈ లోకమందు యేసు వారిని ఏం చేశాడు? సరిచేయ పూనుకొని ఇవన్నీ చెప్పబడ్డాడు. చూడండి, ఏమని చెప్పాడు? మొదట, నీ తల్లిని నీవు విడిచిపెట్టని ఎడల, ఏంటి? తల్లిని తండ్రిని విడిచిపెట్టని ఎడల నీవు నాకు శిష్యుడు కానేరు. రెండవది, తన ప్రాణమును ద్వేషించుకుంటే నాకు శిష్యుడు కానేరు. మూడవది, తన సిలువను ఎత్తుకోవాలా. ప్రతి వాడు తన సిలువను తన మోసుకొనుచు యేసును వెంబడించాలా. నాలుగవది, సిద్ధపాటు. హల్లెలూయా. యుద్ధములో పోరాటము. ఆమేన్. ఇల్లు కట్టాలనుకున్న వాడు ఏం చేస్తాడండి? డబ్బును సమకూర్చుకుంటాడు. కట్టగలనా లేదా అని చెప్పి అతడు కట్ట ప్రారంభిస్తాడు. యేసును వెంబడించాలనుకున్న వాడు కూడా నియమం ఉండాలా, సిద్ధపాటు ఉండాలా. క్రీస్తును వెంబడించడంలో ఆ పరిస్థితులను అవగాహన చేసుకుని హృదయాన్ని స్థిరపరచుకొని తీర్మానముతో క్రీస్తును వెంబడించినప్పుడే ఆ వెంబడించటంలో వెనకడుగు వేయకుండా ముందుకు సాగి వెళ్ళగలిగిన దేవుని శక్తిని మీకు ఇస్తాడు. హల్లెలూయా. అంతేకాకుండా క్రీస్తును వెంబడించిన వారికి ఏమొస్తుంది? యుద్ధ పోరాటము జరుగుతుంది. పోరాటంలో ఏముండాలా? సర్వాంగా కవచములు మనము ధరించుకోవాలా. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు రక్తముతో మనము కడగబడాలి. యేసుక్రీస్తు రక్తము నేను పరిశుద్ధపరుస్తుంది. ఆమేన్. ఆ గొర్రె పిల్ల రక్తం ద్వారానే మనకు జయము. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు చూస్తున్నాడు పద్మాస్ దీపములో, ఆయన పరలోకములో ఆ జన సమూహమును చూసి, అయ్యా మీరందరూ ఎవరు? తెల్లని వస్త్రములు ధరించుకొని ఈ ఖర్జూరపు మంటలు పట్టుకొని వేల జనము, కోట్ల జనము స్తోత్రములకు చేయించున్నారే, మీరందరూ ఎవరనగా వారెవరండి? ఎవరు చెప్పాల? పరిశుద్ధులు. వారందరూ ఎలాగయ్యారు పరిశుద్ధులు? గొర్రె పిల్ల రక్తముతో కడగబడి మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుతో వెంబడించిన సుఖము కాదు, సౌఖ్యము కాదు, అందులో బాధ ఉంది,
వెంబడించాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీవు సంపూర్ణ విజయంతో క్రీస్తును నేను వెంబడిస్తున్నాను, క్రీస్తు అడుగు జాడల్లో నేను నడుస్తున్నాను, నేను నిజమైన సత్యాన్ని ధరించుకొని ఉన్నాను, నేను చేయ భక్తి అంతా కూడా నిజమైనది, యథార్థమైనది, నేను క్రీస్తుని పోలే నడుస్తున్నాను, సత్యమును అనుసరిస్తున్నాను, సత్యమునకు స్తంభముగా ఉన్నాను. సంగమనగా సత్యము, సంగములో నేను ఒక సత్యమైన స్తంభముగా నిలిచి ఉన్నాను. క్రీస్తు ప్రత్యక్షత, క్రీస్తు మహిమ, క్రీస్తు రూపాన్ని నాలో నుండి నేను అనేకులకు చూపిస్తున్నాను. నేను క్రీస్తును వెంబడిస్తున్న దానను, వెంబడిస్తున్న వాడను. ఇదిగో నేను క్రీస్తును అనుసరిస్తున్న విశ్వాసిని, దైవజనుడిని, దైవజనురాలని చెప్పగలగడానికి ఈ నియమాలు లేకపోతే నువ్వు ఓడిపోతావు. సిద్ధపాటు లేకుండా క్రీస్తుతో నడవలేవు. సిద్ధపాటు లేకుండా అంతిమము నీకు విజయము కలగదు. ఏదో నడుస్తున్నాను, వెళ్తున్నాను, క్రీస్తు నామమును అంగీకరించాను, రక్షణ పొందాను, సంఘంలోకి వస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, పాడుతున్నాను, ప్రార్థిస్తున్నాను, 1 గంట వాక్యం వింటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. ఇదంతటా కూడా నీ ముగింపు విజయము కాదు. హల్లెలూయా. విజయముతో నువ్వు నడవాలనగా క్రీస్తు ఈ రీతిగా వారిని సరిచేయకొనుకున్నాడు. ఆమేన్. ఈ రోజు నీ జీవితము సరిచేయబడాలా. ఈ సంవత్సరం ముగించబడుతుంది దేవుని ప్రియ సంగమా. రేపు రానున్న నూతన సంవత్సరంలోనికి నువ్వు ప్రవేశపెట్టబడబోతున్నావు. అయితే ఇన్ని సంవత్సరాలు వెంబడించావు, ఏ రీతిగా యేసును వెంబడించావు, ఫలితం లేని వెంబడించుటలోనే సాగిపోతున్న దాని జీవితం. నిజమైన క్రీస్తు బిడ్డలుగా మనం వెంబడిస్తున్నామా? మనము పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయము 33వ వచనంలోకి వద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 33వ వచనం. ఆ ప్రకారమే ఆ ప్రకారమే విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా మంది ఆత్రంగా అన్ని కోరుకుంటారు. అన్ని ఆత్రంగా కోరుకునే వాడికి ఏమవుతుంది? మీరు ఆశ్రయ వాళ్ళ జ్ఞానం అవుతుంది. చెప్పాలి, మీరు చాలా జ్ఞానం అవుతుంది. ఆత్రంగా అన్ని కోరుకునే వాడికి ఏమవుతుంది చెప్పాలా? ఏది దక్కదు, ఉన్నవన్నీ కూడా పోగొట్టుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. విడిచిపెట్టడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఇక్కడ కూర్చున్న వారిలో విడిచిపెట్టాలనుకున్న వారు ఎంతమంది ఉన్నారు? విడిచిపెట్టడానికి ఇష్టపడతారా? ఇష్టమే ఉండదు. మనం ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, హృదయం నిండా కూడా వాంఛలు పైకెత్తేమో. పరిశుద్ధుల ప్రార్థనలు, పరిశుద్ధుల మొక్కులు, పరిశుద్ధుల సాక్ష్యాలు, పరిశుద్ధుల జీవితాలు పైకి ఫోకస్ మాత్రమే, ఫోకస్ మాత్రమే, ఫోకస్ మాత్రమే. అంతరంగంలో దేన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడము. నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉంటావు బిడ్డ, ఒక కట్ట అక్కడ పడింది అనుకోండి, 1 కోటి రూపాయలు, 1 లక్ష రూపాయలు, ఏం చేస్తావో తెలుసా? వెంటనే ఏమవుతుంది? అటు ఇటు చూస్తావు. అది తెలిసిన వారు ఎవరైనా కనపడతారా? తెలియని వారు ఎవరు లేరనుకో, ఒకవేళ ఎవరు చూడలేదనుకో, ముందు తక్కున తను చూసుకొని ఏం చేస్తావు? షర్ట్ కిందనో చీర కిందనో దాచుకుంటావు. చూడండి, దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోగలవా? విడిచిపోలేవు. హల్లెలూయా. పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని అధిగమించే శక్తి నీకు లేదు. ఓడిపోతావు. హల్లెలూయా. డబ్బు అంటే నాకు ఇష్టం లేదంటావు, కానీ నీ కళ్ళ ముందు డబ్బు కనపడింది అనుకో, దాన్ని రహస్యంగా పొందుకోవడానికి ఇష్టపడతావు. విడిచిపెడతావా? పొందుకుంటావా? విడిచిపెట్టడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఈ లోకంలో ఎన్ని ఇచ్చినా ఇంకా పొందుకోవాలా, ఇంకా కావాలా. జనకు ఒక స్వభావం ఉందంట. ఏంటా స్వభావం? ఇమ్ము అంతది ఉంటది, అది సాగుతుంటది. మనుషులు పట్టుకున్నదనుకో, ఎక్కడ ఉంటుందో దాని పట్టులో ఎంత రక్తం ఉంటుందో చూడండి. దాన్ని విడిపించేంత వరకు ఎంత రక్తం
పీల్చేస్తుంటది. అది సాగుతూనే ఉంటుంది కానీ లావు కూడా కాదు, కానీ రక్తాన్ని పీల్చేస్తుంటది. మనిషి స్వభావం కూడా జనల కంటే ప్రమాదకరమైనది. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టలేము. చూడండి, దేవుని సన్నిధానంలో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం రావాలంటే, దేవుని అంత నుండి మనము పొందుకోవాలంటే కొన్నిటిని విడిచిపెట్టక తప్పదు. విడిచిపెట్టువాడు పొందుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము విడిచిపెట్టాడా? అబ్రహాము గారు విడిచిపెట్టాడా? సందేహము. విడిచిపెట్టాడు. ఈ దేశాన్ని విడువు, నీ జనమును విడువు, నీ సమస్తాన్ని విడిచి ఇదిగో నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన సమస్తాన్ని విడిచి అబ్రహాము గారు చూపించే దేశానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ దేశాన్ని అబ్రహాం చూస్తాడా? చూడలేదు. ఆయనకి ఏమవుతుందో తెలుసుకున్నాడా? తెలియదు. కానీ ఏ దేవాది దేవుడు పిలుపునిచ్చాడు, దేవుడిని వెంబడించాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే విడిచిపెట్టిన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడా లేదా? ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్. అబ్రహాము ఆశీర్వాద సూచనగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. జనములందరికీ ఆశీర్వాదం. తన కుటుంబానికి కాదు, తన వారికి కాదు, భూజాతి అంతటికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునకు జయము కలుగును గాక. విడిచిపెట్టిన అబ్రహాము గారు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆమేన్. ఈ రోజు నీ తండ్రి అయిన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఈ దినమున నీవు ఆశీర్వదించబడాలంటే విడిచిపెట్టి యేసును వెంబడించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విడవకుండగా, విడిచిపెట్టకుండగా నువ్వు దీవించబడలేవు, నీవు ఆశీర్వదించబడలేవు. ఆమేన్, హల్లెలూయా. యేతు కుమారుడు ఏమన్నాడు? శారమ్మ చనిపోయినప్పుడు భూమి కోసం వెళ్ళాడు. హల్లెలూయా. అయ్యా, నీవు మా మధ్య రాజుగా ఉన్నావు, రారాజుగా ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరదేశి అండి, తన దేశము కాదు, తన జనము కాదు, పరదేశులుగా వచ్చాడు. గుడారాలు వేసుకుంటూ దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళుతూ ఉన్నాడు. కానీ ఒక రాజుగా జనముల మధ్య దేవుడు హెచ్చించాడు. ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, ఈరోజు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు నిజముగా క్రీస్తును వెంబడించగోరిని ఎడల, హల్లెలూయా, నీ ప్రాణమును లక్ష్యముంచుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రాణాన్ని దక్కించుకోవాలని నువ్వు అనుకుంటే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ ప్రాణం మీద తీపున్నదనుకో, ఈ ప్రాణం మీద, ఈ ప్రాణము, ఈ శరీరం ఏం చేస్తుంది? సుఖాన్ని కోరుకుంటుంది, వసతులు కోరుకుంటుంది, అనుకూలతలు కోరుకుంటుంది. ప్రభు కొరకు త్యాగముగా నిలవలేవు, ప్రభు కొరకు కష్టపడలేవు, ప్రభు కొరకు ప్రార్థించలేవు, ప్రభు వరకు ప్రయాణం చేసి సువార్తను ప్రకటించలేవు. అవమానములు, నిందలు ఇవన్నీ ఎదుర్కోలేవు. క్రీస్తుతో అనగా త్యాగంతో కూడినది. ఆమేన్, హల్లెలూయా. ఆది అపోస్తులు వారి ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదముల దగ్గర ఉంచారు. దేనికోసమో తెలుసా? సువార్త కోసం. సువార్త ఎందుకండి? ఎందుకు సువార్త? చెప్పండి, నోరు నింపండి. ఎందుకు? నశించిపోయి ప్రజలకు ఆత్మలను రక్షించుటకు. ఆమేన్, హల్లెలూయా. ఈ భూమిని మేము ఉంచుకుంటే మాకేం ప్రయోజనం? మా ఇల్లు మేము చూసుకుంటే మాకేమి ప్రయోజనం? ఇదిగో ఎదుటి వారు నశించిపోతున్నారు, లోకము నశించిపోతున్నది, లోకములో పాపముతో ఉన్నారు, నశించిపోతున్నారు. వారు నశిస్తూ అగ్నిలో వేయబడటం కంటే మా ఇల్లు, మా ఆస్తులు అమ్మి అపోస్తుల పాదముల దగ్గరికి పెట్టి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఒక్క సువార్త ద్వారా వేల ఆత్మలను పేతురు రక్షింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క దినమంది 5,000 మంది రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఏంట కార్యము చెప్పాలా? వీరి సమర్పణ, అక్కడ హృదయాల సమర్పణ, అక్కడ హృదయాల సమర్పణ, విశ్వాసుల సమర్పణ, ఆత్మల సమర్పణకు మూలమైంది. ఆమేన్. సంఘము
సంఘములో చేర్చబడిన విశ్వాసులు సమర్పణ లేనిది ఒక్క ఆత్మను నువ్వు రక్షించలేవు. ఒక్క ఆత్మను నువ్వు దైవ రాజ్యానికి సొంతము చేయలేవు. ప్రియ జనమా, ఇంకా నీ ఆస్తులను ప్రేమిస్తున్నావేమో, నీ గృహాలను ప్రేమిస్తున్నావేమో, నీ ఇంటిని ప్రేమిస్తున్నావేమో, నీ యొక్క దేహాన్ని ప్రేమించుకుంటున్నావేమో, నీ ప్రాణాన్ని ప్రేమించుకుంటున్నావేమో. క్రీస్తు కొరకు ప్రాణ త్యాగం చేయాలి. ఎందుకో తెలుసా? ఆయన ప్రాణాన్ని తన విలువైన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు కొరకు మన ప్రాణాన్ని కూడా త్యాగము చేయాలా? హల్లెలూయా. క్రీస్తును వెంబడించాలనుకున్న వారు ఈ నియమాలన్నీ ఉండాలి. ఆమేన్. నువ్వు ప్రారంభించావు, వెనుకకు మనకు. ఆమేన్. దేవుడు శక్తిమంతుడు. ఆమేన్. ఆయన బలమైన దేవుడు. హల్లెలూయా. నిన్ను కొనసాగించు సామర్థ్యం ఎవరి చేతిలో ఉందో తెలుసా? దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. నీవు బలహీనుడు కావు. ఎవరి నీవు? క్రీస్తు శక్తిలో, మహాశక్తిని బట్టి మనము బలవంతులము. ఓడిపోవద్దు. హల్లెలూయా. వెనుకకు మలవద్దు. హల్లెలూయా. సాతాను నిన్ను ఎంతగానో పరిగెత్తించిన ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టములు, ఎన్ని అవమానములు, ఎన్ని నిందలు నీ కొరకు తెచ్చిపెట్టినా క్రీస్తు కొరకు నిలవబడి అంతిమ విజయం పొందుకోవాలా? హల్లెలూయా. పోరాటంలో నియమం ఉండాలి. పోరాటంలో నియమం ప్రకారము యుద్ధ పోరాటము జరిగించాలా? హల్లెలూయా. పోరాడి గెలిచే వరకుగా సర్వాంగ కవచములు ధరించుకోవాలా? హల్లెలూయా. సర్వాంగ కవచములు దేవుని శక్తిని బట్టి ఇస్తాడు. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో మరెక్కువ ప్రార్థన, ఆయన సన్నిధానంలో మరెక్కువ ఆయన పాదాల దగ్గర మనం పడినప్పుడు ఆయన మనకు సర్వాంగ కవచములను ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సత్యమును ఇస్తాడు, నీతిని, రక్షణను. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగా. వాక్యం అనే ఖడ్గము, పరిశుద్ధాత్మ బలము. ఆమేన్. హల్లెలూయా. సమాధానకరమైన సువార్తవలనైన సత్యము జోడి మనము ధరించుకుంటాం. ప్రార్థన, విన్నపములు, కృతజ్ఞత స్తుతులతో ఎల్లప్పుడూ మెలకువగా ఉండే కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. దేవుడు మనకి ఇచ్చునుగాక. రాబో నూతన సంవత్సరంలోనైనా ఒక తీర్మానము, పట్టుదలగా, నియమం ప్రకారం నీవు కట్ట ప్రారంభించావు. కానీ ఎగతాళి పాలు కాకుండా క్రీస్తును వెంబడిస్తున్న అనేకులు ఇప్పుడు ఎగతాళికి కారణం అవుతున్నారు. మీరు బోధిస్తారు కానీ మీరు నడక సరిగా లేదు. మీరు క్రైస్తవులే కానీ క్రీస్తు గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన దేవుడే, ఆయన సత్యవంతుడే, ఆయన ప్రేమ కలిగిన వాడే, ఆయన క్షమాపణ కలిగిన వాడే. అయితే క్రైస్తవులలో నీతి లేదు, క్రైస్తవులలో సత్యం లేదు, క్రైస్తవులలో ప్రేమ లేదు, క్షమించడం లేదు, సమాధానం లేదు. ప్రకటించు వారిలో ఇవన్నీ లేవు అని ఎవరు ఎగతాళి చేయబడుతున్నారు? క్రీస్తును ఎగతాళి చేస్తున్నారు, క్రీస్తును వెంబడిస్తున్నారు. వీరు కూడా ఎగతాళికి కారణమై ఉన్నారు. ఇప్పటికి కూడా సమూహంలో ఈ సంఖ్య ఉంది. నిజముగా లెక్కిస్తే, సంఘం అంతకి కూడా లెక్కిస్తే వేల మీదనే మనము నిజమైన భక్తులను చూడగలము. ప్రపంచమంతా ఫిల్టర్ చేస్తే నిజమైన సేవకులు కూడా వేల మీదనే నిలబడగలరు. ఆమేన్. సేవ డబ్బు పరంగానే, అధికార పరంగానే. సేవ చేయాలంటే కష్టం ఉండకూడదు, సుఖం ఉండాలా, ఏసీ గదులు ఉండాలా, కార్లలో ప్రయాణం ఉండాలా, వసతులు ఉండాలా. వెళ్ళేదానికి ముందుగా అన్ని వసతులు చూస్తున్నారు. దేవుడు ఏమని చెప్తున్నాడు? తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు వెంబడిస్తున్నావు. ఇక్కడ కూర్చున్న వారిలో అనేకులు మనం క్రీస్తును వెంబడిస్తున్నామా లేదా చెప్పండి? వెంబడిస్తున్నావా లేదా చెప్పండి? నోరు తెరవండి. వెంబడిస్తున్నాం. అయితే సిలువ ఉందా నీ మీద? చెప్పాలి, నోరు విప్పాలి. సిలువ ఉందా? సిలువను మోస్తూ నువ్వు వెంబడిస్తున్నావా? హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగా. లెక్క చూసిపోయింది నా ఏ రీతిగా క్రీస్తును వెంబడిస్తున్నావో లెక్క చూసుకోవాలా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకే చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అయ్యో ఇప్పుడు నిండి ఉన్న వాళ్ళారా, మెల్లగానే చదవండి, పర్ఫెక్ట్ గా చదవండి, తప్పులు పోకుండా. ఇప్పుడు కడుపు
ఆత్మీయ స్థితిలో మనం ఏం చేయాలా? తృప్తి కలిగిన వారముగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకే ఇప్పుడు ఆకలి కలిగి ఉన్న మీరు తర్వాత ఏం చేస్తారంట? మీరు తృప్తి పొందుదురు. దేవునికి స్తోత్రములు. నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడ్తురు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని రాజ్యము నిమిత్తము, క్రీస్తు నిమిత్తము దుఃఖిస్తున్నావేమో. రేపేం కలుగుతుంది? నీకు నవ్వు కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. ఇప్పుడు ద్వేషిస్తున్నారా లోకము? నిన్ను తృణీకరిస్తున్నారా, వెలివేస్తున్నారా? రేపు దేవుని సన్నిధానంలో గొప్ప ఫలము ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఏ విషయంలో నువ్వు తృప్తి ఉండాలా? ఏ విషయంలో ఆకలి కలిగి ఉండాలనగా దేవుని రాజ్యం విషయంలో ఆకలి కలిగి ఉండాలా. ఆమేన్. నీతి నిమిత్తమై ఆకలి తప్పికలు కలిగిన వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేని గురించి నీకు ఆకలి తప్పికుండాలా? నీతి నిమిత్తము. నీతి అనగా రక్షణ, నీతి అనగా దేవుని రాజ్యము, నీతి అనగా దేవుని పొందుకోవడము, నీతి అనగా రక్షణ సువార్త ఇతరులకు అందించి అనేకులను రక్షణ మార్గం వైపు నడిపించడము. దీని విషయమై నీవు ఆకలి తప్పిక కలిగి ఉన్నావా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇంకా మనం చూద్దాము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు చదవాలా త్వరగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. ఏవేవి లాభకరమై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశాడంట? ఏవేవి లాభకరమైనవో అవన్నీ ఇతని కంటికి ఎలా కనపడుతున్నాయి? నష్టముగా కనపడుతున్నాయి. ఆమేన్. ఆయన ఎవరిని వెంబడించాడు? యేసుని. ఎలా వెంబడించాడు? యేసును ఎలాగ వెంబడించాడు? ఒక మాట చెప్తూ ఉంటాడు సంఘాలకు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, నా ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తును వెంబడిస్తున్నాడు. వెంబడించుటలో ఆయనను పోలి నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడు? ఆయన ఎదుట ఆయన కన్నులకు ఏమేమి లాభకరమైనవో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు భూమి మీద లాభకరమైనవన్నీ కూడా నీ కన్నులకు నష్టముగా కనపడుతున్నాయా? చెప్పాలా? యథార్థంగా చెప్పండి. కనబడట్లేదంటే నువ్వు వెంబడించలేదు. ఆమేన్. హల్లెలూయా. వస్తున్నావు, పోతున్నావు. కల్వరి పిలుపు సంఘ సభ్యులము, మేము క్రైస్తవులము, మేము పరిశుద్ధులము, మేము కల్వరి పిలుపు సంఘ విశ్వాసులం అని చెప్పుకోవడానికే. కానీ ఈ లోకంలో లాభకరమైనవన్నీ కూడా నీ కంటికి ఎలా కనపడాలా? నష్టముగా కనపడాలా. ఆమేన్. అదే క్రీస్తు వెంబడించడం. అది నిజమైన క్రైస్తవ్యం. అది క్రీస్తును పోలి నడవడం. ఆమేన్. యేసు లోకంలో జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో ఏమైనా ఆశించడా? ఏమైనా పొందుకోని ప్రయత్నం చేశారు? మరి ఆయన బిడ్డలమైన మనకెందుకండి అంత ఆశ? చెప్పాలా? ఎందుకండి ఈ లోకంలో ఏవేవి మేలైనవని మనం ఎంచుకోవాలా? ఆమేన్. మనకు అన్నిటికంటే మేలైనది ఏంటి చెప్పగలరు? ఏంటి? పరలోకము. ఆమేన్. అందుకే మీరు క్రీస్తునందున్న ఎడల ఏమంటున్నాడు? నూతన సృష్టి కాదు, మీరు క్రీస్తున్న ఎడల పై వాటిని వెదకండి. ఆమేన్. భూలోక సంబంధమైన వాటిని మీరు ఎదకకూడదు. ఆమేన్. వెతికితే ఏమవుతుంది? అవి మేలుకరంగా కనపడతాయి. వాటి మీద దృష్టి పెట్టకూడదు. వెతకూడదంటే ఏం చేయాలా? వాటి మీద నువ్వు దృష్టి పెట్టకూడదు. ఆమేన్.
నీ యొక్క పని అంతా కూడా, నీ తీరు అంతా కూడా, నీ ప్రయాస అంతా కూడా దేని వైపు ఉంటుంది? దేవుని వైపు ఉంటుంది. దేవుని కార్యాల వైపు, దేవుని పని వైపు. ఎక్కడ ఒక ఆత్మను నేను రక్షించాలి, ఎక్కడికి నేను వెళ్ళాలి, ఏ జనం కోసం నేను ప్రార్థన చేయాలి, ఈ దినము నా ప్రయాణం ఏమిటి, ఈ దినము నా ప్రణాళిక ఏమిటి, దేవాన్ని చిత్తం ఏమిటి, ఇదే రీతిలో కొనసాగుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ 1:2 లేకపోతే 1:3 ఎక్కడ వస్తుంది? 500-1000 రూపాయల లాభం ఎక్కడ వస్తుంది? వీటన్నిటి మీద ఉంటుందా మనసు? దేవుడితో ఉన్న వారికి పట్టవండి, పట్టవు. అవి రాను కూడా రావు, అవి మనసులోని కూడా ప్రవేశించవు, జరగవు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈరోజు యేసును వెంబడిస్తున్నాం మనము కూడా. దేవుడు ఈరోజు లెక్కేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవించావు, నడుస్తున్నావు, సాగుతున్నావు, కానీ ఎలా ఉంది నీ ప్రయాణం అన్నది ఒక్కసారి కూర్చొని తగలడు, లెక్క చూసుకో. ఆమేన్, హల్లెలూయా. ఇల్లు కట్టేవాడు ఏం చేస్తాడు? లెక్క చూసుకుంటాడు. యుద్ధానికి వెళ్ళేవాడు సైన్యం ఉందా, నేను చేయబోతుంటాడని లెక్క చూసినట్టే నీకు బుద్ధి ఉందా లేదా? నువ్వు ఏనాడైనా కూర్చొని తగలబడి నేను క్రీస్తుతో నడుస్తున్నాను, కానీ నేను ఎలాగ నడుస్తున్నాను, ఎంత వాక్యానుసారం నేను జీవిస్తున్నాను, క్రీస్తుకు అనుకూలమైన జీవితం, ఆయన వెంబడిస్తున్న సత్యం నాలో ఎంత కనపడుతుంది, ఎంత సిద్ధపడుతుంది, ఇంకా ఏమైనా లోపాలు అని నువ్వు సరి చేయగలిగిన ఛాన్స్ ఒక్కసారి దేవుడికి ఇచ్చి చూడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనం చివరిగా చూద్దాము లూకాసు వార్త 14వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయము 35వ వచనం. ఉప్పు నిస్సారమైతే, అది చదువుకున్నాను. ఉప్పు మంచిదే కానీ నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఉప్పులో రుచి లేదనుకో ఏమైతుంది? నీ ఇంట్లో ఉన్న ఉప్పు వేసావు, ఉప్పుకున్న రుచి ఇవ్వలేదనుకో ఏం చేస్తావు? దాన్ని ఇంట్లోనే పెట్టుకుంటావా? అది బయట పారవేస్తావు. ఎందుకు పారవేస్తున్నావు? దానికి రుచి లేదు, సారము లేదు. కాబట్టి మనం ఎలా ఉండాలంట? సారము కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. హల్లెలూయా. నిస్సారమైన జీవితముగా ఉండకూడదు. ఆమేన్. నిస్సారమైనది బయట పారివేయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. చివరిగా ఒక్క వచనం మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం. పనికి మారిన ఆ దాసుని వేలపట్టి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండుగను ఉండెనను. ఆమేన్. ఈరోజు క్రీస్తును వెంబడిస్తున్నావు కానీ నిస్సారమైన క్రైస్తవ జీవితంతో, నియమం లేకుండా, పోరాడకుండా, జయప్రదమైన జీవితంలో విశ్వాస విజయం లేకుండా నువ్వు నడుస్తున్నట్లయితే నీవు కూడా ఏమైపోతావు? రేపు బయట ఆరవేయబడతావు. ఎక్కడది బయట? చదివారా? ఇప్పుడు చదవండి, చూడండి. వేలపడ్డ చీకటిలోనికి త్రోసివేయుడు, అక్కడ ఏడుపును పండ్లు. ఏంటది? నరకం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిజముగా క్రైస్తవులుగా వెంబడించకపోతే క్రీస్తుని, రేపు అంతం ఏమిటి? నీ ఫలితం ఏమిటి? నరకంలోనికే వెళ్తావు. పేరు గొప్ప, ఊరు దిబ్బ. పేరు గొప్ప, ఊరు దిబ్బ. నువ్వేమో పేరుకు క్రైస్తవుడు, నీ బ్రతికేమో దిబ్బ. అలాంటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. కాబట్టి ఈరోజు క్రీస్తును వెంబడిస్తున్నాం మనము ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు బాధంతా ఏంటో తెలుసా? ఆయన వెంబడిస్తున్న జనసమూహాన్ని చూసి సంతోషించాలన్నా, హెచ్చరిక చేయాలన్నా యేసయ్య? ఆహా, ఇంతమంది జనసమూహము నన్ను వెంబడిస్తున్నారని ఆయన సంతోషపడాలి. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు? వారిలో ఉన్న కొరతను బట్టి వారిని సరిచేయ బూనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది హాజరవుతున్నారు? సంఘాలలో లక్షలు హాజరు కావచ్చు, కానీ క్రీస్తును నిజాయితీగా వెంబడించకపోతే రేపు నరకంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వేం చేయాలా? సరి చేసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితాన్ని చక్కబెట్టుకొని క్రీస్తును వెంబడి
వెంబడిస్తూ క్రీస్తు కొరకు ధ్యానముగా పైనున్న వాటిని వెతుకుతూ లోకంలో ఉన్న వాటినన్నీ నష్టముగా పెంటగా నువ్వు వాటిని ఎంచుకున్నప్పుడే ప్రభు రాజ్యం నిమిత్తము కష్టపడతావు, ప్రభు రాజ్యాన్ని పొందుకుంటావు, శ్రేష్టమైన ఆ భాగంలో నువ్వు చేర్చబడతావు. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా, స్తోత్రం. కృపాసక్తి సంపూర్ణమైన దేవానికి వందనాలు అయ్యా. ఈ ఆఖరి నెలలో ప్రభా నీ సన్నిధానంలోకి వచ్చుకున్నా. ఈ సంవత్సర కాలమంతా మా బ్రతుకులు ఎన్ని ఒడిదుడుకులను ఉన్నాయి, మీరు సరిచేసిన దేవుడు తండ్రి. ఇంకా సంఘంలో ఏ లోపములున్నా మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం. వెంబడించువాడు నాయన ఎలాగ నేను వెంబడిస్తున్నాడు మాకంటే కృప నీకు మా అంతరంగం ఎరిగిన దేవుడు. ఈ దినమున నాయన ప్రతి ఆత్మను మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ నిమిత్తమై ప్రభ ఈ లోకంలో ఉన్న వాటిని విడిచి ప్రభ తన ప్రాణమును తాను వేషించుకునే ప్రభ అయ్యా ప్రభ నీ కొరకై త్యాగముగా ఈ లోకమందు నిలవబడగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి విశ్వాస జీవితంలో కూడా ప్రతి పోరాటంలో విజయం పొందుకోవడానికి సర్వాంగ కవచములను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడదు తండ్రి. అయ్యా నరకంలోనికి చేర్చబడే ప్రజలుగా కాకుండా నీ నిత్య రాజ్యంలో ప్రవేశించగలిగిన కృప ప్రతి ఆత్మకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నేను వెంబడించు వారిని బట్టి మీరు సరిచేస్తున్నారు. ఈ దినమున నేను వెంబడించుతున్న ఈ ఆత్మల పక్షమును కూడా మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరిలో ఏ బలహీనతలున్నా మీరు తొలగించుతున్నారు తండ్రి. నూతన జీవం కొరకై నీ బిడ్డలు ప్రయాసపడగలిగిన కృపను దయచేయండి, అభిషేకాన్ని నాయన. ప్రతి పరిస్థితులు చాలిన దేవుడుగా మీ బిడ్డలు మీరు భద్రపరుస్తున్నారు. అంతవరకు మీరు పొందుకున్న రక్షణ కొనసాగించడంలో ఏ లోపము లేకుండా సరిచేసి తొదకు శక్తివంతులవుతున్నట్లుగా నీ యొక్క మహిమ ఎదుట మీరు నిలవబెట్టుకోమని నీకే మహిమ, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను.